హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను. అయ్యా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే అబ్రహాము గారిని అడిగినప్పుడు అబ్రహాము గారు చెప్పే సమాధానం ఏమో తెలీదు. తెలీదా? తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అంటే, దేవుడు చెప్పాడు, నేను వెళ్తున్నాను, నాకు అడ్రస్ అయితే తెలియదు. దేవుడు పలానా చోటకి వెళ్ళమని పేరు పెట్టి చెప్పకపోయినా నేను చూపించే దేశానికి వెళ్ళు అని అంటే మారు మాట మాట్లాడకుండా అబ్రహాం గారు అలా వెళ్ళారు. నిజంగా ఇది అద్భుతమైనటువంటి అనుభవం. ఈరోజు మనకు ఒక అడ్రస్ తెలుసు, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఈ భక్తి ఎందుకు చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా చెప్తాం. ఏమని? భక్తి ఎందుకు చేస్తున్నాం మనం? ఎక్కడికి వెళ్ళటానికి? పరలోకం వెళ్ళడానికి. టక్కని చెప్పారు. చూసారా, అబ్రహాం గారికి ఆ రోజున ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఎరుగకయే బయలు వెళ్ళాను. ఈరోజు మనకు తెలిసి కూడా దేవుడు తెలియచేస్తున్నప్పటికీ కూడా, క్లియర్గా చాలా వివరంగా చెబుతున్నప్పటికీ కూడా, ఆ పరలోకం చేరాలి అని అంటే మనం ఎలా జీవించాలి అని దేవుడు ఎంత వివరంగా చెబుతున్నప్పటికీ కూడా అలా చేయట్లేదు చాలామంది. ఈరోజు మన ఆత్మీయ యాత్ర ఎక్కడికి అంటే పరలోకానికి వెళ్ళే ఈ యాత్రలో ఎవరైనా మనల్ని అడిగితే నేను పరలోకం వెళ్తున్నాను అని చెప్పాలి. పరలోకం వెళ్తున్నానని చెప్పడానికి మనకు ఖచ్చితంగా సిద్ధపాటు ఉండాలి. ఊరికనే మనం నోటి మాటతో చెప్తే పరలోకం అంత తేలిగ్గా వెళ్ళలేము. అందుకే ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, ఇంతవరకు మరి వర్తమానం విన్నాం, తన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిని దాటుకుంటూ, కష్టమైన, నష్టమైన, అవమానమైన ఎలాంటి పరిస్థితులైనా తాను తన దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి, ఏది చేయమంటే అది చేసి, ఖచ్చితంగా దేవుని యందు తనకున్న విశ్వాసమును, దేవుని యందు తనకున్న ప్రేమను, దేవుని యందు తనకున్నటువంటి గౌరవాన్ని చాటుకోవటానికి అబ్రహాము గారు ప్రతి చిన్ని విషయంలో దేవునికి లోబడ్డారు. మనము కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం, దానిని మనము ఎంతవరకు పాటిస్తున్నాం అనేది ప్రశ్నించుకుని వాక్య ప్రకారంగా మనం జీవిస్తే, అనగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం అలా చేయగలిగితే తప్పకుండా ఆయన మనలను తీసుకుని వెళ్ళబోతున్న గమ్యస్థానాన్ని మనం చేరుకోగలుగుతాం. అలా చేరుకోవాలంటే లోబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. అబ్రహాము గారి జీవితంలో కలిగి ఉన్నటువంటి అనుభవం ఒక్కటే, లోబడుట. నేను లోబడాలి, నేను విధేయత చూపాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను దేవునికి పూర్తిగా అప్పగించుకొని దేవునికి నేను సంతోషం కలిగించాలి అని అనుకున్నారు. కనుక అబ్రహాం గారు ఈ బైబిల్ చరిత్రలో, అలాగే ఇశ్రాయేలు చరిత్రలో ఒక ఉన్నతమైనటువంటి మూల పురుషునిగా గుర్తించబడటానికి కారకుడయ్యాడు. కనుక మనము కూడా మనం దేవునికి లోబడితే, చూడండి, అబ్రహాముని ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు అబ్రహాము సంతతిని అంతటినీ దేవుడు ఆశీర్వదించాడు ఈ రోజు వరకు. అలాగే మనము లోబడితే మన సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనలను బట్టి మన పిల్లలను, మనలను బట్టి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది చాలా ఉన్నతమైనది. దీవెన, ఈ ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదం అనేది అది భూమి వరకే పరిమితం కాదు, అది పరలోకానికి కూడా మనలను సంపూర్ణులుగా చేస్తుంది. అందుకే ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాల్లో భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అబ్రహాము గారి వంటి ఆ విశ్వాస జీవితాన్ని, ఆ లోబడే జీవితాన్ని, ఆ విధేయత కలిగినటువంటి, తగ్గింపు కలిగినటువంటి మనసును మనం కలిగి ఉందాం. చాలామంది వింటున్నారు కానీ దాన్ని ఏమాత్రం కూడా పాటించట్లేదు. అంటే వినటం అదొక కాలక్షేపమో, అదొక అలవాటో, అదొక వాడుకో అన్నట్టుగా దాని వరకే పరిమితం చేస్తున్నారు. కానీ నేను ఈరోజు విన్నాను, ఈ మాట ప్రకారంగా నేను జీవించాలి అని అనుకుంటే గనక, చూడండి, అబ్రహాము గారి జీవితం బైబిల్ గ్రంథ చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఎలాగైతే సంపాదించుకుందో, చరిత్రలో మనము కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని అంటే భక్తి జీవితంలో అందరికంటే మనం ఒక మాదిరి కలిగిన జీవితం జీవించినప్పుడు మాత్రమే మనము చరిత్రలో నిలిచిపోతాం. మనము బ్రతికే ఈ బ్రతుకులో, ఈ జీవితంలో దేవుడు మెచ్చేటట్లుగాను, ప్రజలు మెచ్చేటట్లుగాను, అదే సమయంలో మనం ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ప్రభు కొరకు నమ్మకంగా సాగిపోదాం. అయితే దేవుని యొక్క పిలుపు ఈరోజు మనకి ఇచ్చారండి.
ఎంతోమందిని ప్రభు పిలిచారు, కానీ అందరూ దేవుని సన్నిధిలో నిలుస్తున్నారా? అందరూ ఆయన బాటలో నడుస్తున్నారంటే లేదు. అందుకే ఆయన పిలుపు మనకు వచ్చింది, ఆయన సన్నిధికి వచ్చాము, ఆయన మాట్లాడుతున్నారు, దాన్ని గ్రహించుదాం, ఆ ప్రకారంగా నడుచుకుందాం. ఈ పిలుపు ఇక్కడ వరకే కాదు, రేపు ప్రభు కూడా ప్రభు ఆయనతో పాటు తన పరిశుద్ధ సమూహంతో వచ్చినప్పుడు రమ్ము అని ఒక పిలవగానే మనందరము రేపు ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ప్రభువుతో కూడా మహామహిమతో మనము ఆ పరలోకంలో ప్రవేశించబోతున్నాం. దేవుడు మనకు ఇక్కడిచ్చిన ఈ పిలుపు పరలోకానికి ముడిపడి ఉంది. ఈ పిలుపు నిజంగా మనము ఎంతో శ్రేష్టమైనదిగా, దేవుడు నన్ను పిలిచిన పిలుపు సామాన్యమైనది కాదు. దేవుడు నన్ను పిలిచిన ఈ పిలుపు పరలోకానికి నన్ను నిర్ణయిస్తుంది అనే గ్రహింపుతో మనము భక్తి చేస్తే మన జీవన విధానం అంతా కూడా అద్భుతంగా మారిపోతుంది. అలాంటి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన.